ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీళ్ళిద్దరూ మనందరికీ తెలుసు. ఎందుకంటే చాలా వరకు ఫోక్ సాంగ్స్లలో మంచి హిట్ అయిన సాంగ్స్లో వీళ్ళు కల్పిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ కాంబినేషన్ కూడా సూపర్ డూపర్గా ఉంటుంది. అయితే వీళ్ళకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. ముఖ్యంగా ఇన్ డీటెయిల్గా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీళ్ళిద్దరు కూడా 2025 నుంచే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 8 ఫోక్ సాంగ్స్లో అయితే చేయడం జరిగింది. అయితే వీళ్ళ స్నేహం కాస్త సన్నిహిత సంబంధంలాగా మారి ఈరోజు ఒక రూమ్లో పట్టుబడి ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్కి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి దానికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. అయితే ఈ వీడియో ఆల్రెడీ మీరు అందరూ కూడా చూసుంటారు. సో వీళ్ళిద్దరూ అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్ అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటి బాసింగ బాసింగ బలాలి అనే పాట కావచ్చు, లేకపోతే ఓ ప్రమిళ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఆదరణ పొందినాయి అని చెప్పొచ్చు. అయితే ఆన్ స్క్రీన్లో కెమిస్ట్రీ బాగానే ఉంది కదా అని మనం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆఫ్ స్క్రీన్లో కూడా వాళ్ళ వ్యవహారం ఏంటి అన్నది వాళ్ళ భార్య అయితే వీడియో రూపంలో అయితే బయట పెట్టడం జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అన్నది ఇన్ డీటెయిల్గా వెళ్తే, అంటే తన భార్యకి ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎలా చెప్పారు అన్నది తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీ తన భర్త వేరే అమ్మాయితో ఉన్నాడు అని తెలుసుకొని ఆ డైట్ అండ్ ఆల్సో ఆ లొకేషన్ కరెక్ట్గా తెలుసుకొని తన భార్య ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఆ లొకేషన్కి వెళ్ళి చూడగా అయితే వీళ్ళిద్దరూ ఆ రూమ్లో ఉన్నట్లుగా అయితే ఈ వీడియోలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈశ్వర్ సాయికి ఒక కొడుకు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఆ వీడియోలో కూడా ఆ కొడుకు కనిపిస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎందుకు అక్కడ ఉన్నారు ఏంటి అనేది వీడియో తీస్తూ నిలదీయడం కూడా జరిగింది. అండ్ కాసేపు అయితే అక్కడ ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎప్పుడైతే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యకు వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అని తెలిసిన వెంటనే వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పెట్టుకొని వీడియో కూడా తీసేసుకొని ఒక ఎవిడెన్సెస్ కింద వెంటనే మాధురి రాథోడ్ వాళ్ళ మమ్మీకి కాల్ చేయడం జరిగింది. ఏంటి నీ కూతురు ఇలా చేస్తుంది అని, నీ కూతురు వ్యవహారం ఏంటి అని అడిగినప్పుడు మాధురి రాథోడ్ వాళ్ళ అమ్మ కూడా తను అలానే చేస్తుంది, ఇంకా తను అంతే అనే విధంగా మాట్లాడింది అని అయితే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఇప్పుడు ప్రెస్కి అయితే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆడియోలు అండ్ ఫోటోలు స్క్రీన్ షాట్లు కూడా బయటికి ప్రెస్కి ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా అసలు వీళ్ళ గురించి అంటే ఒకసారి వాళ్ళు చేసిన వీడియోస్ ఏంటి అన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగానే ఒక 6 సాంగ్స్ వరకు అయితే చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనందరికీ గుర్తుండేటి అయితే ఇక రాత్రి రాత్రి రాత్రిలో అనే పాట మనందరికీ తెలుసు. సో ఇద్దరి కాంబినేషన్ అండ్ సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఒక హైప్ పెంచింది అని చెప్పొచ్చు. దాంతోపాటే ప్రమిళ అండ్ సన్న సన్న బియ్యమే, సిటీ సీర, లాయి లాయి లబ్బరు బొమ్మ, అలాగే కళ్యాణి జర రావే, ఇగో ఈ సాంగ్లు అయితే వీళ్ళంతా కలిపి ఈ 2025-26లో అయితే చేసిళ్ళు. సో మొత్తం కలిపి అయితే 6 పాటలకి అయితే వీళ్ళు చేయడం జరిగింది. అండ్ ఇంకా ముందట ఇంకెన్ని ఉన్నాయి అన్నది, అంటే రిలీజ్కి ఎన్ని ఉన్నాయి అన్నది తెలియదు, కానీ అయితే వీళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో ఫోక్ ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్ ఒక హైలైట్గా అయితే నిలిచింది. మోస్ట్లీ వీళ్ళిద్దరు చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో వీళ్ళిద్దరికి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది అని చాలామంది వీళ్ళిద్దరికి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫర్స్తోనే వాళ్ళు దూసుకుపోతున్నారు. అయితే ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా వీళ్ళిద్దరు కలిసే దూసుకుపోతున్నట్లుగా అయితే తెలిసింది. అయితే ఇక్కడ ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య చెప్తున్న ఆరోపణ ఏంటి అంటే, ఒక రిత్విక్ అనే పర్సన్ ఉంటారు, అతను పర్సనల్ అసిస్టెంట్. ఈ పర్సనల్ అసిస్టెంటే వీళ్ళిద్దరికి ఒక సారథిగా వ్యవహరిస్తున్నాడు, వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తున్నాడు, అటు ఇటు సమాచారం అందించడానికి ఈయన మధ్యలో ఉన్నాడు అనే రిత్విక్ని అయితే ఆ వీడియోలోనే ఆ పేరు అయితే బయటపెట్టడం జరిగింది. అండ్ ఆల్సో వీళ్ళిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి చెప్పుకున్నట్లయితే తన భార్య చెప్తుంది, మేము పెళ్లి చేసుకొని గత 7 సంవత్సరాలు అవుతుంది, ఈ 7 సంవత్సరాలలో నన్ను నా బిడ్డని కంటి పాపలా చూసుకున్నాడు, కనీసం నా భర్తకి మందు తాగే అలవాటు కూడా లేదు, బట్ వీళ్ళు మందు తాగించారు, అలాగే అమ్మాయిలకు అలవాటు పడిపోయే విధంగా అయితే చేయించారు అని అయితే తన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఈ మాధురి రాథోడ్ గురించి ప్రస్తావిస్తూ, తిను నాతో చాలా బాగా మాట్లాడేది, నాతో మంచిగా ఉండేది, సో ఇన్ఫ్యాక్ట్ మాకేదైనా గొడవైనప్పుడు కూడా తను నా దగ్గరికి వచ్చి అందరిలాంటోడు కాదు ఈ ఈశ్వర్ సాయి, ఈయన మంచోడు, నీకోసం ఏడ్చాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలా చెప్పి ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఒక మంచి ఫేమ్ ఉంది, చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు, సో నా భర్త ఒక గొప్ప స్థాయికి వెళ్తున్నాడు అని ఇటుకెళ్ళి సంతోషపడే లోపే
నాకు తెలియకుండానే వెనకాల నుంచి నాకు అన్యాయం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మనము సినీ ఇండస్ట్రీలో చూసుకోవచ్చు, ఫోక్ ఇండస్ట్రీలో చూసుకోవచ్చు, కాస్టింగ్ కౌచర్లు అనేవి జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఇష్టానుసారంగా అంటే కొంతమంది వరకు ఇష్టం వచ్చిన వాళ్ళు కలిసి ఉండడాలు, తర్వాత విడిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికైతే మరి వీళ్ళిద్దరు కలుస్తారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది. సో ఇదేమైనప్పటికీ కూడా సో వాళ్ళ భార్యకు కావచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకుకి కావచ్చు ఎలాంటి అన్యాయం జరగకూడదు అని మనం అందరం కూడా కోరుకుందాం. ఇంతకీ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.